అమెరికాలోని ఎన్ఆర్ఐలకు ఇండియన్ కాన్సులేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాన్సల్ జనరల్ బినయ్ ప్రధాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమ మార్గాల్లో అమెరికాకు చేరవేస్తామంటూ ఫేక్ ఏజెంట్ల నుంచి జాగ్రత్త పడాలని, వారికి చిక్కి డబ్బులను నాశనం చేసుకోవద్దని సూచించారు. అమెరికా వెళ్లి లక్షలాది రూపాయలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అన్ని దేశాలకు చెందిన వారు అమెరికా వెళ్లేందుకు పోటీ పడుతూ ఉండడంతో ఆ దేశ వీసా పొందడం కష్టమైంది. దీంతో దొడ్డిదారిన వెళ్లే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. సరిహద్దులు దాటుతూ చేసే సాహసాలు వారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. లేదంటే బోర్డర్ సెక్యూరిటీ ఏజెంట్లకు చిక్కి జైళ్లలో మగటం నిత్య కృత్యమైంది. దీనికి ట్రావెల్ ఏజెంట్లు చేసే మోసాలు అదనం అవ్వడంతో అమెరికా వెళ్లాలనుకున్న అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమెరికాకు అక్రమ మార్గాల్లో చేరవేస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ కొన్ని గ్యాంగులు జేబులు నింపుకుంటున్నాయి. అయితే అమెరికాకు వెళ్లిన వారే కాదు, ఏళ్లుగా అగ్రరాజ్యంలో నివసిస్తూ స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ట్రావెల్ ఏజెంట్ల ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. అమెరికాలోని మోసపూరిత ట్రావెల్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాన్సల్ జనరల్ బినయ్ ప్రధాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికాలోని ఇండియన్ మిషన్స్ నుంచి పొందే సేవలకు గాను కొందరు వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని కాన్సల్ తెలిపింది. ప్రధానంగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డులు, వీసాలు, పాస్పోర్ట్లు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుంటున్నారని హెచ్చరించింది. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం అంబాసిడర్ ఆఫీస్ నామమాత్రంగా $17 వసూలు చేస్తుండగా ఏజెంట్లు మాత్రం $450 వరకు వసూలు చేస్తున్నారని తెలిపింది. అలాగే ఈ తరహా సేవలకు గాను నకిలీ డాక్యుమెంట్లు సమర్పిస్తున్నారని, ఈ సమాచారాన్ని దరఖాస్తులకు సైతం అందచేయటం లేదని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. వీటి వల్ల బాధితులు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువల్ల మోసపూరిత ట్రావెల్ ఏజెంట్లకు దూరంగా ఉండాలని కాన్సులేట్ ఆఫీస్ హెచ్చరించింది.